హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. బయటికి. నేను జూమ్ లో రావడానికి కారణం ఏంటంటే, మన హిమాలయ యోగి ప్రభాకర్ గురుజీ గారు కుంభమేళలో ఉన్నారు. కుంభమేళలో కొంతమంది సాధు సంతులతోటి, కొంతమంది అఘోరలతోటి కలవడం జరిగింది. నా రిక్వెస్ట్ మేరకు ఆయన కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం, తను కూడా మన కుంభమేళ గురించి చూపించి మీకు అందరికీ కుంభమేళ గురించి చెప్పే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. నమస్తే బాబాజీ. నమస్తే. చెప్పండి. కుంభమేళలో కుంభమేళలో ఏం జరుగుతుంది ఇప్పుడు అక్కడ? కుంభమేళ ఎలా ఉంది? కుంభమేళ దాదాపు ఒక 2 నెలల ముందే ప్రారంభమైంది. ఉమ్, అయితే నేను మొత్తం భారతదేశం అంతా తిరుగుతూ సనాతన ధర్మం గురించి అందరినీ సాధు మహాత్ములను అందరినీ కలవడం, అలాగే 13 అఖాడాలను కూడా వారి పెద్దలను అందరినీ కలవడం, మహంత్ శ్రీ మహంత్ నాగా మహంత్ శ్రీ మహంత్ అని, తర్వాత మనకి అఖాడాల పెద్దలు ఉంటారు. వాళ్ళ పేర్లు మండలేశ్వర్, మహామండలేశ్వర్, ఇలాగా పోస్టులా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఎలా గ్రామ పంచాయతీ నుంచి ఏ విధంగా అయితే వస్తారో, ఉమ్, ప్రెసిడెంట్ దగ్గర నుంచి పైన దేశానికి ప్రెసిడెంట్ వరకు ఎలా పదవులు ఉంటాయో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటాయి. ఇక్కడ అంతా కూడా ఇది అఖాడా అంటారు. ఈ అఖాడాలన్నీ కూడా ఆ, వీళ్ళందరూ కూడా సాధు మహాత్ములు. ఆ, ఓకే. ఇక్కడ అందరూ కూడా ఈ విధంగా ఇలా ధుని అంటారు దీన్ని. ధుని. ఈ ధుని ఎప్పుడు కూడా ఆరిపోకుండా వెలుగుతూ ఉంటుంది. ఈ ధుని మహంత్ జీర్మిల్ గుహలో కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నటువంటి మహాపురుషులు వీరు. గిరీష్ మహంత్ ముఖేష్ గిరి మహారాజ్ జీ వారు నమస్తే బాబాజీ. వారి దివ్య సందేశాన్ని పవన్ కళ్యాణ్ డిప్యూటీ, అలాగే చంద్రబాబు కూడా సనాతన ధర్మం గురించి చక్కగా పోరాడుతున్నారని, వారు గత 40 సంవత్సరాల నుంచి మాకు తెలుసు బాగా. జీల్ మిల్ గుఫ అని ఆ గుఫలో తపస్సు చేసినటువంటి వారు వీరు. నాగ్ సాంప్రదాయానికి చెందినటువంటి వారు. వారు శ్రీ మహంత్ గా చెప్పబడతారు. అంటే అత్యధిక మంది ఆయనకి నాగాలు ఎన్నో వందల మంది వారి శిష్యులు ఉంటారు. వారు సనాతన ధర్మం సౌత్ లోకి వస్తారా రారా, ఆ ఓకే. విషయాల గురించి మనకి తెలియజేస్తారు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం జీల్మిల్ చేయండి గుఫ బాబు. అంటే ఇప్పుడు ఆ, వారి గురించి పరిచయం చేసి ఆప్కా పరిచయం ఆప్కా నమస్తే పరిచయం. బాబాజీ. हमारा पुलिस है गिरिज महाराज नीलकंठ के पास झिलमिल गुफा जो ना था और आप बोले क्या बोले सनातन धर्म के लिए आप सागर मेला मनाने के लिए सुंदर है। मनाइए, हम पूरा सहयोग करें। हाँ, अपने से जो होगा। और सबसे पहले तो हमारा को और चंद्रबाबू को पवन कल्याण और वो सतपुर के तरक्की करें, आगे बढ़े। मोदी जी का हमारी भी उम्र लगता है, देश को आगे बढ़ाए। और आगे बोल रहे सनातन धर्म के हमारे जो वो खत्म हो रहा है, सिर्फ इसमें दो ही है, तो 3% पर एक का मैं उत्तर देता। आज जो हमारे बेचारे जो छोटे लोग हैं वे खत्म होने का क्या कारण है? क्योंकि हम जो जनता है, हम जनता ही उसको खुद खत्म करना चाह रही। जैसे हमारे माँ बाप थे, हमारे मम्मी पापा या माँ बाप, माता पिता, उन्होंने हमको सिखाया कि गुरुकुल में जाओ, गुरुकुल में पढ़ो, मंदिरों में बताया। और जो आज के हमारे जो या जो हमारे इस समय के बुजुर्ग जो आते, यानी कि 30-40 साल के एज के हैं, जो उनके बच्चे हो रहे हैं, वे अपने बच्चों को माँ बाप ज्ञान ही नहीं दे रहे कि भाई तुम गुरुकुल में जाओ या तुम उसमें जाओ, क्या नाम, अपना भगवान के घर में नाम तैयार करे, है ना, भगवान को अपना नाम बताए कि भाई तुम भगवान के शिव के मंदिर में जाओ। तो हमारे जो मैजिक वाले मदरसे बना रहे हैं, ठीक, और ये ईसाई अपना चर्च बना रहे हैं, जहाँ कॉलेज
हॉस्पिटल, डॉक्टर। भाई मदरसा पढ़ा रहा है ना अपने बच्चों को, दर्स पढ़ा रही है ना अपने बच्चों को, हम उनके साथ इकट्ठे पढ़ रहे हैं। हमारे सनातन धर्म के जो गुरुकुल थे, हमने गुरुकुलों को समाप्त की डगर पर धकेल दिया सरकार ने। उसका मेन कारण क्या है? अगर आज गुरुकुल वालों को सरकारी नौकरी मिलने लग जाए, तो आज बच्चा फिर हमारा दोबारा या सरकार कोई सुविधा देने लग जाए, तो हमारा सिर्फ मोदी जी से एक ही कहना है, सिर्फ मोदी जी से हमारा एक ही कहना है, ये तुम्हारे चंद्रबाबू से एक ही कहना है कि हमारे जो गुरुकुल है, जो मंदिर है, मंदिरों के साथ साथ में हमारे कॉलेज भी बनाए जाए। कॉलेज बने, गुरुकुलों की पढ़ाई हो, सरकार कुछ गुरुकुलों पर फैसिलिटी दे, फौज में ऐसी ऐसी चीजों में सर्विस दे। तो जैसे ऐसे सर्विस देंगे तो हमारा सनातन धर्म दोबारा जागृत हो जाएगा। है ना? ఆ ఇప్పుడు చెబుతున్నారు సనాతన ధర్మానికి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ఇవ్వడం హర్షణీయమని, అలాగే ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం వినాశనానికి, సనాతన ధర్మం లుప్తం అవడానికి కారణం వారు చెప్తున్నది ఏమిటంటే, ఇప్పుడు ప్రతి తల్లి తండ్రి ఒక ప్రథమ బడి అంటుంటారు. అంటే తల్లి ఒడే ప్రథమ బడిని, అందుకు తల్లిదండ్రులు మమ్మీ డాడీ సంస్కృతిని విడనాడి తప్పకుండా మమ్మీ డాడీ సంస్కృతినే ప్రతి తల్లిదండ్రి మొదలు పెడుతున్నారు. మమ్మీ డాడీ అనేటువంటి సంస్కృతిని వదిలేసి ప్రతి ఒక్కరు కూడా పూర్వం ఉండేటువంటి గురుకులాలు ఏ విధంగా ఉందో గురుకుల వ్యవస్థని, ఆ విధమైనటువంటి వ్యవస్థని మోడీజీ ప్రధానమంత్రి, మాననీయ ప్రధానమంత్రి మోడీజీ కూడా ఈ యొక్క విషయాన్ని కాలేజీలు కాల్ ఏజ్కి కాలేజీలు అంటే కాల్ ఏజ్ లో ప్రవేశించే పిల్లలకి మన యొక్క సంస్కృతి గురించి తెలియజెప్పాలని, అలాగే గురుకుల వ్యవస్థని మళ్ళా తిరిగి పునరుద్ధరించాలని వారు తెలియజేస్తున్నారు. మోడీజీ అలాగే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు సీఎం, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గురుకుల వ్యవస్థను తీసుకురావాలని, మనం తీసుకురాపోయినా ముస్లిం అంటే ఇస్లాంలో ఏ విధంగా మదర్సాలు అనేటటువంటి వాళ్ళు ఎంతో సాంప్రదాయబద్ధంగా మదర్సాలని తీసుకొస్తున్నారు. కానీ మన యొక్క సనాతన సాంప్రదాయంలో మన తల్లిదండ్రులు మన పిల్లలకి సనాతన సాంప్రదాయం గురించి, ఇలాంటి విలువల గురించి తెలియజెప్పనాడు సనాతన ధర్మం ఏ విధంగా రక్షించబడుతుంది. కాబట్టి తర్వాత తరాల వాళ్ళకి సనాతన ధర్మాన్ని అందించాలి అంటే ముందుగా తల్లిదండ్రులు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి. బాబాజీ, అక్కడ మీరు ఆల్రెడీ అఘోరాలతోటి సాధువులతోటి వాళ్ళందరితో ఉన్నారు కదా, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అరేంజ్మెంట్ ఎలా జరిగినాయి? ఇప్పుడు కరెంట్ పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఎంటర్టైన్మెంట్ గవర్నమెంట్ దాదాపు మొత్తం చూడండి, అదంతా చూపించు, అరేంజ్మెంట్స్ అదంతా కూడా చాలా బాగా జరిగింది. అది దర్శనం 10,000 ఎకరాల్లో ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. 10,000 ఎకరాల్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ చూశారు కదా, ఇదంతా కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేశారు. మాననీయ మోడీజీ ఆధ్వర్యంలో, అలాగే యోగిజీ ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరుగుతున్నది. మకర సంక్రాంతి రోజు సాయి స్నానం అనేది మొట్టమొదటి జరుగుతుంది. కాబట్టి మౌని అమావాస్య తర్వాత 29వ తారీఖు మనకి మౌన అమావాస్య రోజు కూడా సాయి స్నానం, అలాగే 3వ తారీఖు ఫిబ్రవరి వసంత పంచమి జరుగుతుంది. 3 ఫిబ్రవరి 3వ తారీఖు వసంత పంచమి. ఈ విధంగా శివరాత్రి వరకు కూడా కుంభమేళ జరుగుతుంది, సాయి స్నానం జరుగుతుంది. సాయి స్నానం ఈ స్నానం రోజులో మొత్తం యోగులందరూ కూడా ఒకేసారి సైన్యం, నాగా సైన్యం, భారతీయ సంబంధించినటువంటి సైన్యం అంతా కూడా ఇక్కడ మీకు ప్రదర్శన లాగా జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క అఖాడా 13 అఖాడాలు ఉన్నాయి. మరొక అఖాడా 14వ అఖాడా కిన్నెర అఖాడా అనేటటువంటి అఖాడా కూడా సాయంత్రం మీకు అఖాడాలన్నీ చూపించడం జరుగుతుంది. ఒక్కొక్క అఖాడాల్లో ఉన్నటువంటి సాధువులందరినీ కూడా పరిచయం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వీరందరూ కూడా ప్రతి అఖాడా, నేను 40 సంవత్సరాల నుంచి హిమాలయాల్లో వీరందరితో పరిచయం ఉన్నది నాకు. ఒక్కొక్క అఖాడాలో మహంతులు, శ్రీ మహంతులు అందరూ కూడా
మహామండలేశ్వర్ అందరూ కూడా వస్తూనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా తోడుగా ఉంటానని చెప్తున్నారు. సాగర్ మేళా అనేటటువంటిది సంకల్పం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా సాగర్ మేళాకి ఈ నాగా సాధువులు ఇక్కడ ఏదైతే ఇన్ని లక్షల మంది వస్తున్నారో సౌత్ లో ఏర్పాట్లు ప్రతి భక్తులు ఈ విధంగా రిసీవ్ చేసుకున్నట్టయితే ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలంటున్నారు. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలంటారు. ఏంటండి అది? బాబాజీ గారు చెప్పండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నెల 25, 24, 25 తారీఖుల్లో సన్యాస దీక్షనిస్తారు. ఓకే. అనేక మంది లక్షల మంది పైగానే సన్యాస దీక్ష తీసుకుంటారు. అది అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి యువత 48 గంటలు మొత్తం సన్యాస దీక్షనిస్తారు. ఈ సన్యాస దీక్షని అంటే నాగా సాధువులుగా చేర్చుకుంటారు అనమాట. ఈ ఆహా. చేర్చుకునేటువంటి దీక్ష ఈ నెల 24, 25 జరుగుతుంది.